హాయ్ ఫ్రెండ్స్, నేను నజీర్ మీరు చూస్తున్నారు టెక్ రిపోర్ట్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి జియో వాళ్ళు జియో టీవీ తీసుకొచ్చారు. జియో ఏం చేసిందంటే ప్రతి దాంట్లో దొరికిపోతుంది అనమాట. ఇప్పుడు స్మార్ట్ టీవీలో కూడా దొరికిపోయారు వీళ్ళు. జియో టెలిఓఎస్ తోటి ఒక జియో టీవీని ఎలా లాంచ్ చేశారు. ఇది థామ్సన్ బ్రాండ్తో, వీళ్ళు థామ్సన్ ఓల్డ్ బ్రాండ్ మనకు తెలిసిందే. సో థామ్సన్ బ్రాండ్ తోటి కొలాబరేట్ అయ్యి జియో థామ్సన్ జియో టీవీ అని అయితే తీసుకొచ్చారు. చాలా అంటే చాలా తక్కువ ప్రైస్లో, అంటే మీకు 18,999 ఉంది. ఎప్పుడు ఏదో కార్డ్ ఆఫర్ తోటి 17,000 రూపాయలకు వస్తుంది. 17,000లో 4K QLED టీవీ ఇస్తున్నారు వీళ్ళు. సో ఖచ్చితంగా దీని గురించి అయితే మనం డీటెయిల్గా మాట్లాడాలనిపించి దీన్ని అయితే తెప్పించాను. ఈ వీడియోలో మీకు క్లియర్గా దీని యొక్క అన్బాక్సింగ్, ఇనీషియల్ ఇంప్రెషన్స్, డిజైన్ ఎలా ఉంది, బిల్డ్ క్వాలిటీ ఎలా ఉంది, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. ఫస్ట్లీ మనకి బాక్స్ అయితే ఇలా వస్తుంది. మనకి థామ్సన్ అని చెప్పేసి, జియో టెలిఓఎస్ అని చెప్పేసి. సో ఇక బాక్స్ కంటెంట్స్ విషయానికి వస్తే మాత్రం యాజ్ యూజువల్గా బాక్స్లో వచ్చేసి మనకి రిమోట్ చూడడానికి ఉంటుంది. రిమోట్తో పాటు బ్యాటరీస్ ప్రొవైడ్ చేశారు, 2 AAA బ్యాటరీస్. అండ్ అలానే మనకి మాన్యువల్ చూడడానికి ఉంటుంది. అండ్ వాల్ మౌంట్ కిట్ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇచ్చారు. అంత గొప్పగా ఏం లేదులేండి, బట్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే ఇచ్చారు. అండ్ దాంతోపాటు ఫైనల్గా ఎల్ఈడి టీవీ ఇదే మనకి ఈ టీవీ అయితే ఉంటుంది అనమాట. సో ఫస్ట్లీ డిజైన్. యాక్చువల్గా మనం దీన్ని నేను పర్చేస్ చేసింది అరౌండ్ 17,500 ఏమో, 18,000 ఏమో పడింది. ఫర్ దట్ ప్రైస్ నేను రివ్యూ అయితే ఇస్తాను అనమాట, నా ఇంప్రెషన్స్ అన్నీ కూడా. సో డిజైన్ విషయానికి వస్తే మాత్రం అట్రాక్టివ్గా ఉంటుంది. ఫ్రంట్ సైడ్ మీకు చూస్తే బెజల్స్ అన్నీ కూడా మీకు అట్రాక్టివ్గా ఉంటుంది. కింద ఏదైతే చిన్న ఉందో ఇది వచ్చేసి కొంచెం ఏదో టెక్స్చర్గా ఇచ్చారు. అంత అద్భుతంగా అయితే ఏం లేదు, బట్ ఓకే, సమ్వాట్ ఈ ప్రైస్ రేంజ్లో మరీ ఎక్కువగా మనం కంప్లైంట్ చేయడానికి అయితే ఏం లేదు. డిజైన్లో నాకు నచ్చిన ఒక థింగ్ ఏముందంటే, టోటల్ ఇదంతా ఫ్రేమ్ ఉంది కదా, ఫ్రేమ్ అంతా ప్లాస్టిక్ ఇచ్చారు. ప్లాస్టిక్ ఫ్రేమ్కి లోపల మనకి ఏదైతే స్క్రీన్ ఉంటుందో ఆ స్క్రీన్ అనేది పైన చాలా గ్యాప్ అయితే వచ్చింది. అంటే మీకు ఇటు సైడ్ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, బాగానే ఉంది. టాప్లో చాలా ఎక్కువ గ్యాప్ ఇచ్చారు. అండ్ ఆ గమ్ ఉంటుంది కదా, ఆ గమ్ కూడా అక్కడ మీకు కెమెరాలో క్యాప్చర్ కాకపోవచ్చు, నాకైతే కనిపిస్తుంది ఇక్కడ. ఈ ఏదైతే పర్టికులర్ గ్యాప్ ఉందో ఇందులో ఫ్యూచర్లో ఇంట్లో కంపల్సరీ డస్ట్, ఎంత క్లీన్గా ఉన్న డస్ట్ ఎక్కడొక్కడ పెరిగిపోతూనే ఉంటుంది. ఇందులో డస్ట్ పడుతుంది, దీన్ని క్లీన్ చేయడం చాలా తలకాయ నొప్పి. ఇంత పెద్ద గ్యాప్ ఉండడం వల్ల రేపటి రోజున డిస్ప్లే లోపలికి డస్ట్ ఇంజెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. డిజైన్లో భాగంగా అదొకటి కొంచెం కేర్ తీసుకుంటే బాగుండి అనిపించింది. ఆ గ్యాప్ అనేది టాప్లో మాత్రమే ఉంది, బట్ సైడ్స్ కానీ బాటంలో కానీ ఎటువంటి ఇష్యూ అయితే లేదు. అంతకుమించి డిజైన్లో నాకు మీకు బ్యాక్ సైడ్ చూసిన ఎట్లా చూసినా సరే మీకు డిజైన్ అయితే బాగానే ఉంటుంది, ఎటువంటి ఇష్యూ లేదు. అండ్ బిల్డ్ క్వాలిటీ విషయానికి వస్తే అఫ్కోర్స్ ఫర్ ద బడ్జెట్ వీళ్ళు మనకి బడ్జెట్లో తీసుకొచ్చేటప్పుడు ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. టోటల్ ఫ్రేమ్ అంతా కూడా ప్లాస్టిక్ ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా హ్యాండిల్ చేయండి, ఈజీగా స్క్రాచెస్ పడతాయి. మేము అబ్జర్వ్ చేసాం ఇటు సైడ్కి, మాకు ఇదంతా నార్మల్గా హ్యాండిల్ చేసిన పడుతున్నాయి. ఇట్స్ ఓకే, ఫైన్. ఫర్ దట్ ప్రైస్ మనం బిల్డ్ క్వాలిటీ పెద్ద కంప్లైంట్ చేయాల్సిందే ఉండదు. స్టాండ్స్ క్వాలిటీ కూడా ప్రైస్కి తగ్గట్టుగానే ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ టూ మచ్ బిల్డ్ క్వాలిటీ, యావరేజ్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. అండ్ ఇక పోర్ట్స్ విషయానికి వస్తే మాత్రం పోర్ట్స్ మనకి ఆప్టికల్ పోర్ట్ చూడడానికి ఉంటుంది, 2 USB పోర్ట్స్ ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి 3 HDMI పోర్ట్స్ అయితే ఉన్నాయి. అందులో ఒకటి మనకి ARC పోర్ట్తో వస్తుంది అనమాట. సో విచ్ ఇస్ గుడ్ థింగ్. అగైన్ వెనకాల మీకు AV పోర్ట్స్ ఇవన్నీ చూడడానికి అయితే ఉన్నాయి బాటంలో. దట్స్ ఇట్. ఇక పోర్ట్స్ విషయానికి వస్తే ఇక రిమోట్ నాకు బాగా నచ్చింది. స్లిమ్ అండ్ స్లీక్గా ఉంది. చాలా మంచిగా చేతిలో పట్టుకుంటే చిన్నగా మంచి ఫీల్ అయితే ఉందన్నమాట. థామ్సన్ బ్రాండింగ్తో వస్తుంది ఇక్కడ. అండ్ ఇక మనకి షార్ట్ కట్ బటన్స్ మనం చూడవచ్చు. జియో సినిమా ఉంటుంది అండ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ అయితే ఉంది. ఇప్పుడు 2 కలిపి ఒకటే అయింది కదా జియో హాట్స్టార్ అని. మీరు హాట్స్టార్ బటన్ క్లిక్ చేస్తే జియో హాట్స్టార్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ నెట్ఫ్లిక్స్ ఉంటుంది, యూట్యూబ్ ఉంటుంది. ప్రైమ్ వీడియో ఒకటి ఇచ్చుంటే బాగుండేది. మేబీ నెక్స్ట్ వాటిలో ఇవ్వచ్చు, ఎందుకంటే ఇప్పుడు జియో ప్లస్ హాట్స్టార్ ఒకటే అయింది కాబట్టి ఖాళీ బటన్ ఏమన్నా ఫ్యూచర్లో ఏమన్నా చేంజ్ చేస్తే చేయొచ్చు. అండ్ మైక్రోఫోన్ ఉంటుంది, వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది మీకు. అండ్ వాయిస్ సెర్చ్ ద్వారా మీరు డైరెక్ట్గా ఎవ్రీథింగ్ యూ కెన్ కంట్రోల్. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ హోమ్ బటన్ అయితే ఉంటుంది. దట్స్ ఇట్. ఇక మనకి రిమోట్ ఆప్షన్స్ విషయానికి వస్తే వాల్యూమ్ కంట్రోల్స్ ఇవన్నీ. సో నాకు ఎటువంటి మేజర్ ఇష్యూ లేదు. రిమోట్లో కావాల్సిన అన్నీ అయితే ఉన్నాయి. ఆ ప్రైమ్ వీడియో ఒకటి ఇచ్చుంటే బాగుండనే ఫీలింగ్ తప్పితే. అండ్ ఇక మెయిన్ థింగ్ డిస్ప్లే. సో డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మనకి 18,000-19,000 రూపాయలకు వస్తుంది. ఆ ప్రైస్ రేంజ్లో 4K LED అని కూడా చెప్పట్లేదు వీళ్ళు, 4K QLED టీవీ అని వీళ్ళు క్లెయిమ్ అయితే చేస్తున్నారు. మరి ఎలా ఉందన్న అంటే మాత్రం వీళ్ళు చెప్పేది వచ్చేసి 43 ఇంచెస్ 4K QLED ప్యానల్ యూజ్ చేసామని చెప్తున్నారు. 60Hz రిఫ్రెష్ రేట్ తోటి DLED ప్యానల్ అయితే యూజ్ చేసామని చెప్తున్నారు. సో ఫస్ట్ వీళ్ళు HDR10 కూడా క్లెయిమ్ చేస్తున్నారు. HDR10 సపోర్ట్తో వస్తుంది మనకి. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది పక్కన పెడితే, మేము ఎవ్రీథింగ్ మేము స్టాండర్డ్ మోడ్లో టెస్ట్ చేస్తాం ఎవ్రీథింగ్. అండ్ ఏ పారామీటర్స్ అయినా మేము స్టాండర్డ్ మోడ్లోనే అన్ని టీవీస్లో అలానే టెస్ట్ చేస్తాం. మీరు కావాలంటే మీరు యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి మీరు సాచురేషన్ పెంచుకోవడాలు, బ్రైట్నెస్ పెంచుకోవడాలు ఇవన్నీ మీరు ట్యూన్ చేసుకోవచ్చు ఎవ్రీ టీవీలో. బట్ మా టెస్టింగ్ మాత్రం స్టాండర్డ్ మోడ్లో అయితే జరుగుతుందన్నమాట. మా టెస్టింగ్లో వచ్చేసి స్టాండర్డ్ మోడ్లో బ్రైట్నెస్ అనేది మాకు మోర్ దెన్ ఎనఫ్ అని అడిగితే చాలా ఎక్కువ, మోర్ దాన్ 350 నిట్స్ వచ్చింది. 370 నిట్స్ వరకు కూడా సమ్ టైమ్స్ రీచ్ అయింది. మిడిల్లో కార్నర్స్కి వచ్చేసరికి మాకు అరౌండ్ 200 to 220 నిట్స్ అయితే వచ్చింది. సో ఆబ్వియస్లీ బ్రైట్నెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫర్ ద ప్రైస్ ఎక్సలెంట్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బ్రైట్నెస్ నాకు ఇక్కడ
ప్రాబ్లం అనిపించలేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ కాంట్రాస్ట్ కూడా చాలా బాగుంది. ఇంట్రెస్టింగ్లీ కాంట్రాస్ట్ అంటే ఏంటంటే ఒక బ్రైట్ ఏరియా స్క్రీన్లో ఒక డార్క్ ఏరియా రెండింటిని ఎట్ ఏ టైం మనకి మిక్స్ చేసి చాలా బెటర్గా అయితే చూపిస్తుంది. బట్ కాకపోతే దాని గురించి ఫర్దర్గా మాట్లాడుకుందాం. కలర్స్ విషయానికి వస్తే మాత్రం కలర్స్ కూడా మీకు బాగానే డీసెంట్ కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. మంచి కలర్స్ అయితే ఉన్నాయి. అండ్ స్కిన్ టోన్స్ కూడా మరీ రెడ్డిష్గా అయిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ లేవు. స్కిన్ టోన్స్ కూడా మీకు మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. బీరోల్స్లో స్కిన్ టోన్స్ కూడా న్యాచురల్గా అయితే మెయింటైన్ చేస్తుంది అనమాట, విచ్ ఇస్ గుడ్ థింగ్. అగైన్ కలర్స్ కూడా నాకు మేజర్ ఇష్యూ లేదు. ఇన్ఫ్యాక్ట్ చాలా బెటర్ కలర్స్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇక బ్లాక్స్ విషయానికి వస్తే మాత్రం యూజువల్గా బ్లాక్స్ బాగున్నాయి అంటాం, ఇందులో ఓవర్ బ్లాక్స్ అని చెప్తాను నేను. బికాస్ ఆఫ్ దట్ కాంట్రాస్ట్ నేచర్ కూడా అందుకే వచ్చింది. ఇప్పుడు ఒక బ్రైట్ సీన్ డార్క్ సీన్ ఉన్నప్పుడు బ్రైట్ సీన్ బ్రైట్ కనిపిస్తుంది, డార్క్ సీన్ టూ మచ్ డార్క్ అయిపోతుంది. కాంట్రాస్ట్ అంటే ఏంటంటే యూజువల్గా బ్రైట్ సీన్ బ్రైట్గా డార్క్ సీన్ డార్క్గా కనిపించాలి, కానీ బ్రైట్ సీన్లో ఉన్న కొంచెం డీటెయిల్స్ని కూడా డార్క్ సీన్ అనేది కప్పేయకూడదు. ఆ ప్రాబ్లమ్ని ఇందులో అబ్జర్వ్ చేశాను. అంటే ఆ డీపర్ బ్లాక్స్ అనే విషయంలో ఆ డీపర్ బ్లాక్స్ రావడం వల్ల కొన్ని చోట్ల అసలు అక్కడ ఉన్న డీటెయిల్ బ్రైట్ సీన్ కూడా, అంటే ఇప్పుడు గ్రేడియంట్ అంటాం, ఇది ఒక డార్క్ ఇది ఒక వైట్ టు డార్క్ ఏలో గ్రేడియంట్లో బ్లెండ్ ఉంటుంది కదా, డార్క్ టు వైట్ ఏ బ్లెండ్లో, ఆ బ్లెండ్లో సమ్ వాట్ డీటెయిల్స్ మిస్ చేస్తుంది. సో దట్ కాస్త ఇది ఇంప్రూవ్ చేయాల్సింది. మీరు కావాలనుకుంటే కొంచెం బ్రైట్నెస్ పెంచుకోవాలి, బ్యాక్ లైట్ కాదు బ్రైట్నెస్ కొంచెం పెంచుకుంటే మీకు సరిపోతుంది. అలా ట్యూన్ చేసుకుంటే సరిపోతుంది. లేదంటే మాత్రం మీకు కొంచెం డీపర్ బ్లాక్స్ వల్ల కొంచెం డీటెయిల్స్ మిస్ అవుతున్నాయి అనిపిస్తుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మరీ అద్భుతంగా ఏముంటుంది. ఫర్ దట్ ప్రైస్ మనం కంప్లైంట్ చేయాల్సింది లేదు. మీరు ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లోకి వెళ్ళి చూస్తే మాత్రం మీకు ఒక 30% షేడ్ ఉంటుంది. షేడ్ అంటే మీకు టోటల్ కలర్, ఇప్పుడు నన్ను ఇలా చూస్తున్నారు మీరు, సపోజ్ ఇప్పుడు మీకు ఇక్కడ బీరోల్ చూపిస్తున్నారు కదా, ఇది స్ట్రైట్గా ఉన్న కలర్స్ అండ్ పక్కన ఉన్న బీరోల్ మీకు సైడ్ నుంచి చూస్తే కనిపించే కలర్స్ ఎంత డిఫరెన్స్ ఉంది. రెండింటి మధ్య సేమ్ టీవీ సేమ్ టైంలో మేము రికార్డ్ చేస్తున్నాం. సో ఆ డిఫరెన్స్ అయితే మీకైతే ఉంటుందన్నమాట ఖచ్చితంగా. వివింగ్ యాంగిల్స్ అయితే ఓకే, ఫర్ దట్ ప్రైస్ నేను పెద్ద కంప్లైంట్ అన్ను. బట్ వివింగ్ యాంగిల్స్ అయితే సైడ్ నుంచి ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లో చూస్తే సమ్వాట్ ఒక 20-30% షేడ్ అయితే మీరు అబ్జర్వ్ అయితే చేస్తారు. సో ఇది ఇంకో విషయం ఏంటంటే ఎల్లో కలర్స్ టోటల్, ఇప్పుడు కొన్ని సినిమాటిక్ షార్ట్స్ ఉంటాయి కదా మూవీస్లో, టోటల్ రెడ్ సిచ్యువేషన్స్, టోటల్ ఎల్లో సిచ్యువేషన్స్. ఈ రెండు సిచ్యువేషన్స్లో ఏ సిచ్యువేషన్ వచ్చినా ఓవర్ బూస్ట్ చేస్తుంది. ఇప్పుడు గ్రీన్ వచ్చినప్పుడు మాత్రం చాలా మంచిగా వస్తుంది గ్రీన్ కలరు, వేరే కలర్స్ వచ్చినప్పుడు బాగానే వస్తుంది. రెడ్ ఎల్లో వచ్చినప్పుడు ఓవర్ అయిపోతున్నాయి ఆ కలర్స్, కాస్త అది ఎందుకైందో అది మనకు తెలియదు, అలా అయితే వస్తుంది. దట్స్ ఇట్. పిక్చర్ క్వాలిటీలో ఫర్ దట్ ప్రైస్ ఐ డోంట్ హ్యావ్ మేజర్ కంప్లైంట్స్. నేను చెప్పిన అన్ని కంప్లైంట్స్ అనిపించవచ్చు మీకు, బట్ యాజ్ ఎ టీవీలో ఉన్నాయి చెప్పాను నేను, కానీ సో ఈ ప్రైస్లో నాకు పెద్ద కాన్స్ అని అయితే నేను చెప్పను. అండ్ ఇక ఆ తర్వాతకి ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. ఆడియో క్వాలిటీ గురించి వస్తే మాత్రం చాలా, వీళ్ళైతే 40 వాట్స్ క్లెయిమ్ చేస్తున్నారు. అఫ్ కోర్స్ వాల్యూమ్ అనేది మీకు చాలా ఎక్కువగానే వస్తుంది, వాల్యూమ్లో ఎటువంటి డౌట్ లేదు. బట్ వాల్యూమ్ మోర్ దాన్ 50% పెట్టినప్పుడు మాత్రం క్లియర్లీ మీకు డిస్టార్షన్ అయితే అర్థమవుతుంది. అంటే వాయిస్లో కానీ సింగర్ సాంగ్స్లో, ఎస్పెషల్గా సాంగ్స్ వినేటప్పుడు అయితే తర అనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ థింగ్ అయితే వస్తుందన్నమాట. ఓవర్ 50% పెట్టుకుంటే అసలు యాక్చువల్లీ 50% పెట్టే అవసరం రాదు, అంతకుమించి పెడితే మాత్రం మీకు ఖచ్చితంగా వస్తుంది. మీరు బెటర్ 20-30 సౌండ్లో మీరు మంచిగా వినొచ్చు. ఆ సౌండ్లో మీకు పెద్ద మేజర్ ఇష్యూ అయితే లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మీకు ఫ్లాట్ ఆడియో వస్తుంది. అటు ట్రెబుల్స్ మంచిగా ఉన్నాయని కాదు, ఇటు బేస్ మంచిగా ఉన్నాయని కాదు, టోటల్ ఫ్లాట్ ఆడియో వస్తుందన్నమాట. అది ఓకే, ఇట్స్ ఓకే ఫైన్ ఫర్ ద ప్రైస్. అండ్ ఇక ఆ తర్వాతకి మనం మాట్లాడుకోవాల్సింది యూజర్ ఇంటర్ఫేస్ విషయానికి వస్తే మాత్రం మనకి ఇది జియో టెలివాయిస్తో వస్తుందన్నమాట. జియో టెలివాయిస్ అనేది మీకు తెలిసిందే, వాళ్ళు కొలాబరేట్ అయ్యారు కదా థామ్సన్ వాళ్ళు జియో వాళ్ళతోటి. జియో స్టోర్ అయితే తీసుకొచ్చారు. మామూలు కావాల్సిన ఆప్షన్స్ మీరు ఇక్కడ చూడొచ్చు. మీకు ఇక్కడ చూసినట్లయితే నెట్ఫ్లిక్స్ చూడడానికి ఉంది, చూడొచ్చు. మనకి యూజర్ ఇంటర్ఫేస్ చూడడానికి అయితే ఇలా ఉంటుంది. టోటల్గా మనకి నెట్ఫ్లిక్స్, హాట్స్టార్, యూట్యూబ్, సోనీ లివ్ ఇలాంటి అన్ని అప్లికేషన్స్ అయితే ఉన్నాయి. ఒకవేళ మీకు ఏమన్నా ఎక్స్ట్రా అప్లికేషన్స్ కావాలంటే మీరు జియో స్టోర్ అయితే ఉంటుంది. ఇందులోకి వెళ్ళి మీకు కావాల్సిన ఏమైనా లేవు అనుకుంటే మాత్రం ఆ యాప్స్ ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీకు సన్ నెక్స్ట్ ఇట్లాంటి మీరు ఇంకేమైనా యాప్స్ కావాలనుకుంటే చేసుకోవచ్చు. సో ఆబ్వియస్లీ మోస్ట్లీ మనకి కావాల్సినవి అయితే ఉన్నాయి. అండ్ జియో సావన్ ఉంది. అండ్ జియో స్పియర్ ఉంది చూసారా, ఇది మనకి వచ్చేసి మనకి వెబ్ బ్రౌజర్ అనమాట. లైక్ మీరు ఏమన్నా బ్రౌజింగ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇలా క్లిక్ చేసి మీరు బ్రౌజర్లోకి వెళ్ళి ఇక్కడ నుంచి మీరు బ్రౌజ్ చేసుకోవచ్చు. అండ్ యాజ్ వెల్ యాజ్ మీకు ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే జియో స్పియర్లో మీకు ఇక్కడ చూడొచ్చు స్టడీ మోడ్ ఉంది కదా, ఇందులో వచ్చేసి మీకు లైక్ పిల్లలు ఉన్నారు చదువుకోవాలనుకుంటే మాత్రం ట్యూటోరియల్స్ ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచి అయితే మనకైతే ఉంటాయి అనమాట. అన్ఫోల్డ్ నుంచి మీరు చూసుకోవచ్చు, లేదంటే మాత్రం అదర్ వీడియోస్ లైక్ యూట్యూబ్ నుంచి కూడా ఉంటాయి. ఇవన్నీ వచ్చేసి మనకి యూట్యూబ్ నుంచి పిల్లలకి, లేదనుకుంటే మాత్రం అన్ఫోల్డ్ నుంచి మీరు ఏవైనా పిల్లల క్లాసెస్, షేప్స్ కానీ, నెంబర్స్ కానీ, హ్యాబిట్స్, ఎవ్రీథింగ్ ఇది ఒకటైతే బెటర్గా ఉంది. అండ్ అలానే దాంతోపాటు బ్యాక్ వెళ్ళి చూస్తే మనకి ఇంకాగ్నిటో మోడ్ కూడా ఉంటుంది జియో స్పియర్లోనే. ఒకవేళ మీకు ఎవరికన్నా పర్సనల్గా ఇంకాగ్నిటో కావాలంటే యూ కెన్ యూజ్ హియర్. అండ్ బ్యాక్ సైడ్ వెళ్ళి చూస్తే మనకి
యాజ్ యూజువల్గా జియో టీవీ ప్లస్ అయితే ఉంది. అండ్ బిఫోర్ దట్ మీకు పైన చూసినట్లయితే హోమ్ మూవీస్ షోస్ ఉంది కదా, ఇక్కడ టీవీ ఛానల్స్ అయితే వీళ్ళు చాలా ఛానల్స్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు. లైక్ మనకి ఫ్రీగా దొరికే ఇవన్నీ. ఇప్పుడు మీరు TV9 తెలుగు చూడాలనుకోండి, జస్ట్ ఇక్కడ వచ్చి టీవీ ఛానల్స్లో జస్ట్ యూ కెన్ క్లిక్, ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అది ప్లే అయితే అవుతుందన్నమాట. సో లైక్ దట్ మీకు సింపుల్గా అలా అయితే చూడొచ్చు. అండ్ దాంతోపాటు మనకి జియో టీవీ ప్లస్ కూడా ఉంటుంది. అఫ్ కోర్స్ జియో టీవీ ప్లస్ అంటే మీకు కావాల్సిన ఛానల్స్ అన్నీ ఆరామ్సే, మూవీస్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్ కూడా ఇక్కడ నుంచి మీరు ఆరామ్సే చూసుకోవచ్చు అనమాట. ఈటీవీ HD ప్లస్ ఇవన్నీ కూడా మీరు వాళ్ళ యాప్లోకి వన్స్ సైన్ ఇన్ అయిపోతే మీకు ఇవన్నీ కూడా వచ్చేస్తాయి. ఆ యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీకు జియో సిమ్ ఉండి ఇట్లా చేసుకుంటే దట్స్ ఇట్. ఇక యూజర్ ఇంటర్ఫేస్లో మేజర్ థింగ్స్ అయితే మనకి ఎటువంటి ఇష్యూ అయితే లేదు. ఇన్ఫ్యాక్ట్ గుడ్ థింగ్ ఏంటంటే ఎక్కడ ల్యాగ్స్ ఉండవు, మీకు చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది UI అనేది. బట్ ఓకే, సమ్ టైమ్స్ అప్పుడప్పుడు సెట్టింగ్స్ ఓపెనప్పుడు మీకు ల్యాగ్ చూడడానికి ఉంటుంది, కానీ యూజువల్గా మాత్రం మీకు ఫ్లూయిడ్గానే ఉంది. యాప్స్ మధ్య స్విచ్ అవ్వాలనుకున్నా చాలా ఈజీగా స్విచ్ అవ్వచ్చు, ఫాస్ట్గా అయితే మీకు యాప్స్ మధ్య అయితే స్విచ్ అవ్వచ్చు అనమాట. ఇప్పుడు యూట్యూబ్ ఉంది కదా, ఫర్ సపోజ్ నేను ఇక్కడ మీకు ఇమీడియట్గా నెట్ఫ్లిక్స్ క్లిక్ చేశాను, ఇమీడియట్గా మీకు స్విచ్ అయితే అవుతుందన్నమాట. అండ్ యూజర్ ఇంటర్ఫేస్లో ల్యాగ్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మేజర్ ల్యాగ్స్ అయితే లేవు. మీకు అప్పుడప్పుడు మీకు ఫ్రేమ్ డ్రాప్స్ లాగా అనిపిస్తుంది కానీ బట్ మీకు మేజర్ ల్యాగ్స్ అయితే లేవు. ఇన్ఫ్యాక్ట్ చాలా స్నాపీగా అయితే ఉందన్నమాట. UI అనేది చాలా బెటర్గా అయితే ఉంది, స్నాపీగా, ఫాస్ట్గా అయితే ఉంది. ఓవరాల్గా మాత్రం మంచి OS అయితే తీసుకొచ్చారు. ఆండ్రాయిడ్ కాకపోయినప్పటికీ, గూగుల్ OS అప్పుడు కాకపోయినప్పటికీ డే టు డే లైఫ్లో మనం యూజ్ చేసేటప్పుడు అయితే ఎటువంటి ఇష్యూ అయితే రాదు, చాలా స్నాపీగా అయితే ఉంది. ఇక ఫైనల్ వాడికి చెప్పనా దీన్ని మేము తీసుకోవచ్చా అంటే మాత్రం మీకు 19,000 రూపాయల లోపల ఖచ్చితంగా ఈ టీవీ అనేది, ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. బిల్డ్ క్వాలిటీ యావరేజ్ ఉంది, ఈ డిజైన్కి వచ్చే ఇష్యూ చెప్పని ఇవన్నీ కూడా పిక్చర్ క్వాలిటీని కంపేర్ చేస్తూ ఈ రేటు పెట్టొచ్చా, రేపు సేల్లో 17,000కి వచ్చిందన్న తీసుకోవచ్చా అంటే మాత్రం ఎస్ యూ కెన్ టేక్, బట్ డోంట్ ఆస్క్ మీ అబౌట్ సర్వీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. వాళ్ళు ఎలా సర్వీస్ చేస్తారు, ఏం చేస్తారని నన్ను అడగద్దు. ఎందుకంటే అఫ్కోర్స్ సామ్సంగ్ అనేది మరీ అంత తోపు లైక్ మీకు సామ్సంగ్, LG, సోనీ లాగైతే సర్వీస్ అయితే ఉండదు. కీప్ ఇట్ ఇన్ మైండ్, అది బ్రెయిన్లో పెట్టుకొని తీసుకోండి. నడిచిన రోజులు నడుస్తుంది, నడవనప్పుడు 1 ఇయర్ లోపల ఖరాబ్ అయితే వాళ్ళు వచ్చి 4 రోజులు లేట్ అయినా సర్వీస్ చేస్తారు, తర్వాత ఖరాబ్ అయితే మాకు పెద్ద ఫరక్ పడదు అనుకుంటే ఎస్ యూ కెన్ టేక్ దిస్ టీవీ రైట్ నో. ఇక్కడ మీకు ప్రొడక్ట్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ లింక్ కనిపిస్తుంది కదా, ఈ ఇమేజ్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఫ్లిప్కార్ట్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ నుంచి అయితే మీరు పర్చేస్ అయితే చేసుకోవచ్చు. బట్ టీవీ మాత్రం ఫర్ ద ప్రైస్ నో మేజర్ కంప్లైంట్స్. బట్ ఎనీవే లాంగ్ టర్మ్ రివ్యూ కోసం వెయిట్ చేయండి. ఒక 2-3 మంత్స్లో లాంగ్ టర్మ్ రివ్యూ తీసుకొస్తాను. ఏదైందా 2-3 మంత్స్ ఏంది మరీ దారుణంగా అంటే మాత్రం మన లాంగ్ టర్మ్ రివ్యూ మీకు ఎలా ఉంటుందో తెలుసు కదా, అన్నిటిని టెస్ట్ చేశాక అప్పుడు నేను లాంగ్ టర్మ్ రివ్యూ డీటెయిల్గా అయితే ఇస్తాను. యాజ్ ఆఫ్ నో అయితే నేను ఈ ప్రైస్ రేంజ్కి అయితే యాజ్ ఏ ఇనీషియల్ ఇంప్రెషన్స్ నేనైతే రికమెండ్ చేయగలను, అదైతే క్లియర్గా చెప్పగలను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలని చెప్పాను కదా, ప్రొడక్ట్స్ ఉంటుంది, అక్కడ నుంచి అయితే చెక్ చేసుకోండి. వీడియో వస్తే మాత్రం లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్, జై హింద్.